నమస్తే. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు అరెస్టుల పర్వం, సరెండర్ల పర్వం, ఇక మొత్తం ఎన్కౌంటర్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో తాజాగా శనివారం రోజు తెలంగాణ డీజీపీ ఎదుట హిడ్మా సన్నిహితుడు పిఎల్జీఏ కమాండర్ దేవతో పాటు కీలక నేతలు అలాగే చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్లోనూ ఇటు ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతుంది. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, శనివారం రోజు రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకవైపు దేవ సరెండర్ సంబంధించిన అంశము ఇటు తెలంగాణలో, దానికంటే ముందే ఛత్తీస్గఢ్లో రెండు వేరు ప్రాంతాల్లో 12 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎన్కౌంటర్ల విషయం జరిగింది. ఈ రెండు ఘటనలు వ్యూహాత్మకమా? ఒకసారి ఈ యొక్క ఘటన వెనుక ఏం జరిగింది, ఏం విశ్లేషిస్తారు? సేమ్ అంటే శనివారం రోజు ఒక వంక మావోయిస్టులు 14 మంది, అంటే ఒక కాడ 12 మంది, మరొక చోట ఇద్దరు 14 మంది ఎన్కౌంటర్కు గురైన వార్త. మరొక వంక ఇక్కడ తెలంగాణలో దేవాతో పాటుగా వెంకటేశ్వర్లు అలియాస్ రాజిరెడ్డి ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు. వీళ్ళు ప్లస్ మరికొంతమంది టోటల్ 20 మంది వీళ్ళు సరెండర్ ఆయుధాలతోటి 48 ఆయుధాలతోటి వీళ్ళు సరెండర్ అయిన వార్త కూడా ఒక తీవ్రమైన చర్చనీయాంశాలు. అయితే ఎక్కువగా మనకు ఇప్పుడు తెలుగు మీడియా లోపటైతే, తెలుగు మీడియాలే కాదు దాదాపు నేషనల్ మీడియా లోపట, అంటే దేవా అంటే బెటాలియన్ కమాండర్గా ఉండడము చాలా కాలం చర్చించబడుతున్నాడు. కాబట్టి ఆయుధాలతోటి ఈ సరెండర్ కావడం ఏదైతుందో ఇది ప్రముఖంగా మీడియా లోపల చర్చించబడ్డది. నిన్న ఇవాళ ఇప్పటికీ కూడా ఈ చర్చ జరుగుతుంది. కానీ ఎన్కౌంటర్ ఏదైతుందో 14 మంది చనిపోయిన విషయం పైన ఎక్కువగా అంటే సాధారణ వార్త వేసిరు. కానీ అసలు ఈ ఎన్కౌంటర్ అనేది దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఏంటిది అనేది అనుకునేది లేదు. అది వాస్తవంగా నా దృష్టిలో అంటే వీళ్ళు సరెండర్ కావడం ప్రభుత్వ విజయంగా, ఇటు తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు వాళ్ళు, వాస్తవమే. కానీ ఎన్కౌంటర్ అనేది అవుతుందో వాస్తవంగా గత కొంతకాలంగా సంవత్సరం నుంచి కూడా సరెండర్ అవుతుండ్రు. అంటే మన ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసిండ్రో, సాయుధ పోరాట విరమణ అంటే మనకు సోను, ఆషన్న, రామ్దేర్ ముగ్గురు సిసి మెంబర్లు ఉన్నారు. తర్వాత 11 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు కదా. అంటే మనకి ఏమనంటే సాయుధ పోరాట విరమణ అంటే ఇద్దరు పేర్లు వస్తాయి, ఇద్దరు కాదు, అంటే పేర్లు అవి వస్తున్నాయి. కానీ వాస్తవంగా ముగ్గురు సిసి మెంబర్లు కదా. రామ్దేర్ కూడా ఉన్నాడు కదా, ఎంఎంసి నాయకుడు, ఆదివాసీ ఇడుమా కంటే ఒక సీనియర్ లీడర్ ఆయనే. తర్వాత రామ్దేర్ ఉన్నాడు. రామ్దేరే కాదు 11 మంది రాష్ట్ర కమిటీ రాజ్మన్ అంటే భాస్కర్ ఉన్నాడు, రణిత ఉన్నది, తర్వాత రాజు ఉన్నాడు, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, తర్వాత కూడా సురేందర్, వీళ్ళు సాయుధ పోరాట విరమణ సరెండర్ కాదు, మనం గుర్తుపెట్టు కాదు. వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేయలే, వాళ్ళ సిద్ధాంతాలు సరెండర్ చేయలే. వాళ్ళ సిద్ధాంతాలు నూతన ప్రజాస్వామిక విప్లవం, కమ్యూనిజం. కాబట్టి ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు ప్రజానీకంలో పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అయితే ఆ తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు ఆ తర్వాత కూడా సాయుధ అంటే సోను, ఆషన్న, రామ్దేర్ను సపోర్ట్ చేస్తూ చాలామంది వచ్చారు. అంటే వాళ్ళ అవగాహన ప్రకారంగా, లేదా కొంతమంది సరెండర్ కూడా అయినరు. సరెండర్ అంటే సరెండరే, అంతేగా. సరెండర్ అంటే వాళ్ళు సిద్ధాంతం అని కాకుండా వాళ్ళు వ్యక్తిగతం ఏదో చెప్పి సరెండర్ అయిన వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆల్రెడీ కేంద్ర కమిటీ వాళ్ళు వచ్చిండ్రు, రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చారు, అనేక మంది వస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? చంపడం ఎందుకు? ఆల్రెడీ వస్తారు కదా. అంటే మీరు మాట్లాడండి, అందరూ మాట్లాడుతున్నారు. నేను కూడా రమ్మని చెప్తున్నా కదా. నేను కూడా చెప్తున్నది ఏంటంటే, స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు అది కాదు, సాయుధ పోరాటం సాధ్యం కాదు, మీరు రండి అనే విషయాన్ని నేను చెప్తున్నా, చాలామంది చెప్తుండ్రు. కాబట్టి ప్రభుత్వం అనేది ఉందో తొందరపాటు అని అంటే ఆ డేట్ ముందు కంప్లీట్ చేయాలన్న దాంతో బలగాలను కేంద్రీకరించి చంపడం ఎందుకు? ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళు ఎవరు? ఆదివాసీ ప్రజలు, వాళ్ళంతా సాధారణ పేద ప్రజలు. ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసారో, ఎవరైతే సరెండర్ అయిందో వాళ్ళందరికీ దగ్గర వాళ్ళు.
అంటే ఆ ప్రజలంతా బాధపడే కదా. మీకు ఏమైంది 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆగడానికి ఏమవుతుంది? సమన్వయం కావాలి కదా. సమన్వయం కూడా సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు అందరి నుంచి రావాలనంటే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు వాళ్ళు. మైండ్ సెట్ తోటి ఉన్నోళ్ళు అంటే దానికి టైం పడుతుంది. వాళ్ళ మధ్యన కూడా సమన్వయం కావాలి. వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది నాయకులను సంప్రదించాలి, మాట్లాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూడకుండా పటాపట్నం ఎట్లా బలం ఉందని బలం ఉంది, కేంద్ర ప్రభుత్వ బలం ఉంది, విజయం సాధించింది, ఎప్పుడో సాధించింది, కొత్తగా ఏం లేదు. ఎందుకు తొందర ఎందుకు? ఒక 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 ప్రభుత్వం అనేది ఉందో ఒక విశాల దృక్పథంతో ఉండాలి కదా. అంటే వచ్చే వాళ్ళను అంటే క్రమంగా వాళ్ళను ఆర్గనైజ్ చేసుకొని వచ్చే విధంగా చూడాలి తప్ప చంపడం బలం తుపాకులు బలం ఉంది ముందని చెప్పి చంపడమేనా? ఇది తప్పుడు పద్ధతి కదా. కాబట్టి ఇక్కడ నేనేమంటే సందర్భంలో సార్ మీరు ఒక పాయింట్ తీసుకొచ్చారు నిజంగా. అంటే మార్చి 31 తారీఖు డెడ్ లైన్ కారణంగానే ఆ డెడ్ లైన్ లోపు మొత్తం అయిపోవాలని ఒక తొందరపాటు కారణంగా అవకాశం ఉన్నా, బలం ఉన్నా, అక్కడ బలం ఎదురుగా లేకున్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లొంగిపాటుకు చేసుకునే అవకాశం ఉంది. కానీ తొందరపాటు వల్ల స్పీడ్గా వెళ్ళే క్రమంలో ఇదంతా జరుగుతుంది. అంటే ఎందుకు అది? ఆ డెడ్ లైన్ ఎందుకు? ఆ డెడ్ లైన్ ఎందుకు? డెడ్ లైన్ అది పెట్టుకున్నది వాళ్ళే కదా పెట్టుకున్నది. ఆ డెడ్ లైన్ పెట్టుకున్నది వాళ్ళే. ఇప్పుడు డెడ్ లైన్ కనుక దాటింది అనుకో, మరి ఇప్పుడు ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? హోంమంత్రి రాజీనామా చేస్తాడా? ఒకవేళ డెడ్ లైన్ మార్చి 31 వరకు కొంతమంది ఉంటారు అనుకో, రాజీనామా చేస్తారా? ఎందుకు ఆ డెడ్ లైన్ ఎందుకు? డెడ్ లైన్ కంటే కూడా మనుషులతో వ్యవహరించాలి కదా. వాళ్ళంతా ఈ దేశ పౌరులు, వాళ్ళంతా కూడా ప్రజల కోసం పోయిన వాళ్ళు. అంటే ప్రజల సమాజాన్ని మార్చాలంతా పోయినరు, పనిచేసిండ్రు, చాలా కాలం పనిచేసిండ్రు. సరే ఇప్పుడున్న పరిస్థితిలో బట్ట చాలామంది అంటే ఇప్పుడు సాయుధ పోరాటం వద్దని అంటుండ్రు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా, సరైందా కాదని ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి చంపడం అనేది ఉందో అంటే మనుషులను మార్చే విధంగా కాకుండా చంపడమే పరిష్కారం అనేది కాదు కదా. కాబట్టి ఇది ప్రభుత్వం ఏదైతే ఉందో నా దృష్టిలో బట్టి ఎన్కౌంటర్ అనేది ఉందో ఇది సరైనది కాదది. ఇది నేను మొట్టమొదటగా నేను సరెండర్ల గురించి మాట్లాడే ముందట నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్కౌంటర్ ఖండించిన, శాంతి చర్చలు పెట్టినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మీరు ఆగండి అని చెప్పిన ప్రభుత్వం ఆగలే. ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. మరొక వంక ఇందులో అంటే మావోయిస్టు పార్టీ, బసవరాజు లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు శాంతి చర్చలు సిద్ధంగా ఉండి వాళ్ళు మాట్లాడినప్పటికీ మావోయిస్టు పార్టీలో కొంతమంది అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల వాళ్ళు కూడా సాయుధ పోరాటం అని చెప్పి వీళ్ళు మాట్లాడే అది పెద్ద తప్పు జరిగింది. అది ఇప్పటికీ వాళ్ళు మారతలేరు. కానీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతుందో ఒక ఔదార్యం ఉండాలి, ఒక విశాల స్వభావం ఉండాలి. కానీ ఇది ఏం లేకుంటే ఎన్కౌంటర్ చేయడం అనేది నా దృష్టిలో బట్టి ఇది తప్పుడు పద్ధతి అనేది నేను ఇక్కడ ఎన్కౌంటర్లు ఖండిస్తున్నా నేను. కాబట్టి ఎన్కౌంటర్ది ఒకటి సరే. మీరు రెండో ప్రశ్న ఇప్పుడు సరెండర్ అనేది ఇప్పుడు ఎట్లాగూ దేవాకు సంబంధించింది సార్. దేవా విషయంలో మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చ. హిడ్మా చనిపోయిన తర్వాత ఇక కమాండర్గా దేవా ఇక బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడు కూడా హిడ్మా గ్రామస్తుడే. ఇక హిడ్మా బాధ్యతలను చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ కాడు. ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా భారీ ఎత్తున డబ్బుల్ని ప్రభుత్వానికి ఇవ్వడము, అలాగే భారీ ఎత్తున తుపాకులు ఇవ్వడం, ఆయన సరెండర్ కావడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏం జరుగుంటుంది సార్ దేవ విషయంలో? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే ఆయుధాలు ఉన్నాయి, 48 తుపాకులు, అవి మావోయిస్టుల ఆయుధాలే పూర్తిగా. దాంట్లో ఏమి పెట్టే ఆయుధాలు అయితే 20 మంది 48 ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అనేది ఒక ఆశ్చర్యమే అయినప్పటికీ కూడా ఆయుధాలు మాత్రం మావోయిస్టులే. అవి ఎట్లా పెట్టినరు ఏంటిది అనేది ఆ లోపల నుంచి వాళ్ళు ప్రకటన చేస్తే తప్ప అది మనకు అర్థం కాదు అది. కాబట్టి అందులో ఉన్న ఇప్పుడు ఏకేలు ఉన్నాయి, లేదా ఇన్సాసులు ఉన్నాయి, అవన్నీ పోలీసులు కంచి గుంజుకున్నాయి, గుంజుకున్నాయి. తర్వాత ఇజ్రాయెల్ అనేది అంటే నాకు అంటే క్లారిటీ లేదు. నాకు ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే నాకు మళ్ళీ వచ్చిన అంటే నేను అర్థం చేసుకుంటున్నది అవి మావోయిస్టులే ఒక సందర్భంలో సీజ్ చేసుకున్నాయి, పోలీసులు కానీ సీజ్ చేసుకున్నాయి. పోలీసుల దగ్గర ఉన్నాయట. ఉన్న వాటిని ఇప్పుడు టవర్ ఏదో కోల్ట్ వెపన్స్ అని ఉన్నాయి చూడు, అవి 2, 3 వాటిని మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నాయి. కాబట్టి ఆ మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకులు వీళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఆయుధాలు అనేటివి అవుతున్నాయి అంటే స్వాధీనం చేసుకునేవి కావాలి, లేకపోతే వీళ్ళు కొనుగోలు చేసినాయి, ఎవరో ఆయుధాలు తెచ్చిస్తే కొనుగోలు చేసినవి కూడా ఏంటంటే కావచ్చు. కాబట్టి ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇవి మావోయిస్టుల కంచి వచ్చిన ఆయుధాలు అనేది ఇది క్లియర్. అది
అయితే ఇప్పుడు ఈ 48 ఆయుధాలు కూడా వీళ్ళే స్వయంగా ఇచ్చిండ్రా, లేకపోతే డంపుల నుంచి, ఇప్పుడు డంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు, చాలా ఇప్పటికీ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ అడవి లోపల, ఒరిస్సా అడవి లోపల కూడా వాళ్ళకి ఆ పట్టుంది. తెలంగాణ పోలీసులు దేశంలో కూడా చాలా వీళ్ళకు మంచి శక్తి ఉన్న వాళ్ళు, వీళ్ళు మామూలు కాదు కదా. అంటే ఒకప్పుడు తెలంగాణలో కూడా మావోయిస్టులను ఎదుర్కొన్న అంటే ఇంటెలిజెన్స్ అధికారులు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రదే కదా, చాలా పవర్ఫుల్ కదా. కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచి ఉన్న నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళని కూడా లొంగ తీసుకోగలిగే శక్తి వీళ్ళకు ఉంది. ఇంకెక్కడెక్కడో ఏ రాష్ట్రంలో వీళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు, ఆ శక్తి ఉంది. కాబట్టి డంపులు కూడా పోయి తీసుకురాగలుగుతారు, వీళ్ళకి అది ఉంది. కాబట్టి వీళ్ళు డంపుల నుంచి కూడా తీసుకొచ్చిన కూడా ఏంటంటే వాటిని కలిపి కూడా పెడుతుండ్రు. కాబట్టి ఏ రకంగా అయినప్పటికీ అంటే మనం కరెక్ట్గా చెప్పలేనప్పటికి కూడా అంటే ఆయుధాలు కొన్ని అయితేనో వీళ్ళ దగ్గర ఉన్నాయి. 25 వీళ్ళ చేతుల 20 ఉంటాయి కదా, 20 మంది అంటే 20 మంది ఉంటాయి. మిగిలిన డంపుల నుంచి తీసింది అనుకోవాలి, అంతకంటే ఇంకేముండదు. అది అంటే ముందు దొరికినాయా తర్వాత దొరికినాయా వేరు. కానీ ఇప్పుడు ఈ సరెండర్ అనేది అవుతుందో అంటే దేవా బెటాలియన్ కమాండర్ కాబట్టి అంటే ఇడుమ అంటే ఇప్పుడు మిలిటరీది ఎక్కువ ఫోకస్ అవుతుంది. వాస్తవం మావోయిస్టు పార్టీలో పుట్ట సిద్ధాంతాలు రాజకీయాలు ప్రధానమైన కీలకమైనవి. రాజకీయాలకు మిలిటరీ లొంగి ఉండాలి తప్ప మిలిటరీ ఆధిపత్యం కాదు అది. కానీ ఇప్పుడు ఈ మీడియాకి ఏం కావాలి, ఓ మిలిటరీ యాక్షన్ చెప్తే బ్రహ్మాండంగా పోతుంది, లక్షలు వ్యూవర్స్ వస్తారు. నువ్వు సిద్ధాంత రాజకీయం ఎంతనో చెప్పు, నువ్వు సిద్ధాంత రాజకీయం చెప్తే తక్కువ చూస్తారు. నువ్వు ఆ ఘటన కనుక చెప్తే ఇప్పుడు నేను ఒక పలానా ఘటనలో పాల్గొన్నా, పలానా యాక్షన్ చేసిందని చెప్పి నేను చెప్తే గంట సేపు చూస్తారు. కాబట్టి నేను అట్లా చెప్పను. కాబట్టి సమస్య ఎట్టుందంటే మీడియాకి అది ఉంటుంది. అయితే ఇక్కడ సరే ఇప్పుడు రాష్ట్ర కమిటీ మెంబర్, ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లే కదా, దేవా కానీ వెంకటేష్ కానీ. వాస్తవంగా వెంకటేష్ అంటే ఇక్కడ వాళ్ళకు అక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు, వాళ్ళకు వెంకటేష్కు తర్వాత దేవాకు నేను పెద్ద ఏమీ లేవు, పార్టీలు ఏం లేదు. వీళ్ళు చేస్తారు ఇప్పుడు దేవాను అత్యున్నతమైన నాయకులు చేసారు. మరి వాస్తవంగా వెంకటేష్ ఎప్పుడు వచ్చిండు, 97లో వచ్చిండు పార్టీ లోపలికి. ఆయన డిగ్రీ చేసి పార్టీ లోపలికి వచ్చిండు, కరీంనగర్లో పని చేసిండు, బయట పని చేసిండు, ఆర్గనైజ్ చేసిండు, తెలంగాణలో చేసిండు. మరి ఇప్పుడు దేవా ఎప్పుడు వచ్చిండు, ఆయన 2003 తర్వాత వచ్చిండు. ఈయన కానీ 5-6 సంవత్సరాలు ఉన్నది. సరే తేడాయే కాదు, అంటే రాజకీయ విధానాలు కూడా ఉంటాయి కదా. అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ ఎప్పుడో అయిండు వెంకటేష్, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం రాష్ట్ర కమిటీ మెంబర్ అయినా. కానీ ఇప్పుడు దేవా చాలా అత్యున్న కేంద్ర కమిటీ నాయకుడు. అంటే మీడియా కానీ పార్టీలో బట్టి ఇద్దరు నాయకులే కాబట్టి సరే ఆయన మిలిటరీ రంగంలో ఉన్నాడు, ఇద్దరు రాజకీయ రంగంలో ఉన్నాడు. అయితే సరే బెటాలియన్కు ఆయన కమాండరు దేవా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు రావడంగానే మొత్తంగానే అయిపోయిందా అని అంటే అయిపోలేదు, ఉన్నారు కానీ దాదాపు పిఎల్జీ పతనమైన కిందనే లెక్క. ఉన్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, కానీ ఏం చేయలేరు వాళ్ళు. ఏదైనా అంటే ఇవి ఏవైతున్నాయో ఇప్పుడు ఇది జరుగుతున్నది. నేనేం చెప్తున్నంటే ఇప్పుడు అనేక మంది వస్తున్నారు, సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు వస్తున్నారు, ఆయుధాలు వదిలిపెట్టారు, అది సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు. వీళ్ళు కూడా సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు, సరెండర్ అయ్యే వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా సాయుధ పోరాట మార్గం వదిలిపెట్టారు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇదే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట మార్గం అన్నోళ్ళు వాళ్ళు ఒక తప్పుడు విధానం అవలంబిస్తారు, తప్పుడు విధానం. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, చాలా ఇంటర్వ్యూలు చెప్పిన, ఇప్పటికైనా వాళ్ళు కొంత జాగ్రత్త. అంటే విజయవాడకు 50 మందిని పంపినారు కదా, ఇడుమాతో పాటుగా ఇడుమాను కూడా అట్లనే పంపినారు కదా. అంటే వాళ్ళని అంటే ఎక్కడో కాడ కొంతకాలము రక్షణ ఉండాలని పంపించారు. వాళ్ళు సరెండర్ కావడానికి కాదు, ఇడుమా కూడా సరెండర్ కాదు, వాళ్ళని రక్షణ ఉంచాలి అంటే విజయవాడ నుంచి ఇంకెక్కడికో పంపాలనే వాళ్ళ ప్లాన్ ఉంది. ఎందుకు పంపుతుండ్రు? ఇది పంపిన వాళ్ళందరూ అట్నే నష్టపోతుండ్రు కదా. నష్టపోవటానికి కారకులు ఎవరు? మీదే సాయుధ పోరాట మార్గీలు. నేను స్పష్టంగా చెప్తాను, ఇప్పుడు సాయుధ పోరాట మార్గం అనుసరించే వాళ్ళ తప్పుడు ఎత్తుగడల మూలంగా 50 మంది అక్కడ అరెస్ట్ అయినరు, ఇడుమ చనిపోయిండు. వాళ్ళు మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మొట్టమొదటిసారిగా చెప్పింది సత్యనారాయణ రెడ్డి, కోసదాదా అంటే వీళ్ళిద్దరూ చనిపోవడానికి, రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి చనిపోవడానికి, రాయపూర్లో బిలాస్పూర్లో చనిపోవడానికి కారణం ఇవ్వాలనంటే ఎత్తుగడ తప్పు. వ్యక్తులు ఎవరు చంపడానికి పార్టీ ఉన్న వాళ్ళు కాదు, తప్పు. కానీ వాళ్ళ ఎత్తుగడ ఏదైతే ఉందో వాళ్ళని అందరినీ బయట రక్షించాలని చెప్పి అందరినీ బయటికి పంపడం ద్వారా అరెస్ట్లు అయినాయంటే ఎవరితో పంపుతుండ్రు? అసలు ఆ పోయేటోళ్ళే, ఆ ఉండేటోళ్ళే ఎవరికి సరైన వ్యక్తులు? ఉదాహరణకు ఇప్పుడు విజయవాడకు పంపిండ్రు, ఇవాళ వాళ్ళే చెప్పారు కదా, ఇన్ఫార్మర్లు. నువ్వు నీకు దొరికినో నీకు ఏమి తెలియక ఇన్ఫార్మర్లతో పంపుతుంటే, ఇన్ఫార్మర్ల షెల్టర్లు ఉంటివి.
మరి పోలీసులే అయినప్పుడు చంపుతారు కదా, పోలీసులే అయినప్పుడు వాళ్ళు తెలివిగా వాళ్ళంతా ప్లాన్గా వల వేసిరు, పట్టుకుంటుండ్రు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడెక్కడో రక్షణ కోసం పంపడం అది చాలా తప్పది, సరైనది కాదది. మీరు ఆ విధానం చేయకూడదు. ఒకటే మార్గం, మీరు సాయుధ పోరాటం ఉందా అంటే లేదు, అనవసరంగా నేనైతే విరమించుకోవాలని చెప్తున్నా. విరమించుకొని అందరు వస్తే ఆ చనిపోవడం తగ్గుతుంది. సాయుధ పోరాటం పని అయిపోయింది ఎన్నడూ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని విరమించి బయటికి రావాలి, సాయుధ పోరాటం విరమణ చేసి బయటికి రండి. లేదు సరెండర్ అవుతారు, అది మీ ఇష్టం అది. కాబట్టి అది సాధ్యం కాదు. అనవసరంగా చనిపోవడానికి కారకులు కాకండి, అరెస్టులు కావడానికి కారకులు కాకండి, నష్టము జరుగుతుంది. మీరు దాన్ని ఏమి చేయలేరు, మీరు అనవసరంగా చేయకండి అనే విషయాన్ని ఏంటంటే నేను మళ్ళీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, నిన్న రాజిరెడ్డి గారు ఒక స్పీచ్లో నిన్న డీజీపీ ముందు ఒక 2-3 మాటలు మాట్లాడారు. ఒకటి, దేవ్జీ ఎక్కడున్నో నాకు తెలియదు, నేను కొంతకాలంగా అనారోగ్య కారణంగా బయట ఉంటున్నాను ఒక మాట మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, పరిస్థితులు మారిపోయాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం పనిచేయదని కూడా చెప్పాడు. మరోవైపు కమాండర్ దేవా రాజిరెడ్డి అసలు టెక్నికల్గా చూస్తే వేరు ప్రాంతాల్లో ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే నేను తెలంగాణ క్యాడరు, రాజిరెడ్డి గారు ఆయన అక్కడ ఛత్తీస్గఢ్ ఉండాల్సింది, దేవ్జీ ఎక్కడ లేదో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అదే ఉందో మనం ఎవరితోటి మాట్లాడినా ఇప్పుడు వెపన్. ఇప్పుడు కోట్ల మంది ప్రజలపైన నిఘా ఉండదు. కానీ నేను ఒక తీవ్రవాదం తర్వాత మావోయిజం దాంట్లో ఉన్నా అనుకున్నప్పుడు నా పైన నిఘా ఉంటుంది కదా, చాలా నిఘా ఉంటుంది కదా. నేను ఏ రాత్రి ఎప్పుడు ఎవరితోటి మాట్లాడుతున్నా, నీతోటి మాట్లాడి ఇంకోతోటి మాట్లాడి ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నా మాటలు వింటారు, పూర్తిగా వింటారు. రెండోది, నువ్వు కోడ్ పెట్టు ఏదో అవన్నీ ఛేదిస్తారు, ఏం సమస్య లేదు. రెండోది, నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఈ తార్నాక లోపల ఈ బ్రిడ్జికి దగ్గరగా ఈ 500 గజాల దూరం లోపల నేను ఉన్న విషయం వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది, పూర్తిగా లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. పలానా కాడు ఉన్నాడు అని అర్థమైన తర్వాత ఈజీ కదా. నువ్వు ఇప్పుడు అడవిలో ఉన్నావు, అడవిలో ఎవరు ఫోన్ మాట్లాడతారు? అడవిలో ఫోన్ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? అంత అదిగా మావోయిజం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? కాబట్టి నిన్ను దొరకబట్టు సమస్య కాదు కదా. నువ్వు ఒక్కసారి కదా, నేను రాత్రులు చేస్తా కదా, ఎవరు తెలియకుండా పోయి మాట్లాడొస్తా కదా, తిరిగి మళ్ళీ ఫోన్ బ్యాటరీ తీసేస్తా కదా, నేను జాగ్రత్తగా ఉంటా కదా అని అనుకుంటే నీ జాగ్రత్తలు ఏమీ పనిచేయి. అన్నీ చాలా అట్నే అవుతున్నాయి. మన సెల్ ఫోన్ల ద్వారా మన కంప్యూటర్ ఉన్నది, కంప్యూటర్ కూడా వాడుతున్నాం కదా. కంప్యూటర్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ కదా. ఎలక్ట్రానిక్ డివైస్ లోపల కూడా అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు కాదు, నేనున్న నాటికే నేను ఆనాడు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ప్రతి సెల్ ఫోన్లో, ప్రతి కంప్యూటర్లో, ప్రతి ట్యాబ్ లోపల అందులో చిన్న చిప్ పెట్టి వస్తుంది. అంటే ఆ చిప్ ద్వారా, అంటే స్పైవేర్ అనేది కాదు, ఇజ్రాయల్ స్పైవేర్ వేరే, సాఫ్ట్వేర్ ద్వారా వచ్చేది వేరే. స్పైవేర్ కాకుండా చిప్ పెట్టి వస్తుంది. ఈ చిప్ పెట్టి వచ్చినప్పుడు ఈ చిప్ ద్వారా నువ్వు ఎక్కడ నుండు కంప్యూటర్ మొత్తం షట్ డౌన్ చేసి బంద్ పెట్టుకుని ఉండో, స్విచ్ ఆఫ్ చేసి ఉండు, అయినా నువ్వు ఐడెంటిఫై అవుతావు, నువ్వు ఎటువో ఐడెంటిఫై అవుతావు. ఎప్పుడు అప్పుడే గమనించారు. కాబట్టి గమనించారంటే మావోయిస్టులకు కూడా మీరు గమనించారు ఎప్పుడు? నేను కాదు, మావోయిస్టులకు కూడా తర్వాత నేను చెప్పేస్తా. తర్వాత అర్థమైంది, వాళ్ళు అన్ని కంప్యూటర్ నుంచి గడ్డలు తీసారు, 6 నెలలకు గడ్డలు తీసారు, అందరికి అర్థమైంది. అది అర్థమై తీసేసుకున్నారు. కానీ అయినా గత్యంతరం లేదు, ఫోన్ మాట్లాడాలి కదా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, సమాచారం చూడాలి, ఎన్కౌంటర్ అయిందంటే ఏం జరిగిందో చూడాలి కాబట్టి ఎవరు పంపాలి కదా. ఎవరు చెప్తారు, అక్కడ పేపర్ రాదు కదా, ఎవరు పంపాలి. ఇవన్నీ ఏమవుతున్నాయి, నీ సెల్ ఫోన్ లోపల నువ్వు ట్యాప్ అవుతున్నావు, సెల్ ఫోన్లో అవుతున్నావు, కంప్యూటర్తో అవుతున్నావు. నువ్వు ఏమాత్రం కూడా నేను చెప్తున్నా, అడవి లోపల ఇవాళ మొత్తం ప్రపంచంలో, ఒక భారతదేశం కాదు, ఎక్కడన్నా ఆఫ్రికా ఖండంలో ఎట్లున్నదో ఏం పాడైందో మనకు తెలియదు, కానీ ఎక్కడన్నా చూడు ఎలక్ట్రానిక్ యుగం ఇది. ఈ ఎలక్ట్రానిక్ యుగం లోపల నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఆయుధాలు పట్టుకొని ఉండడంటే ఈజీగా ఐడెంటిఫై అవుతావు. డ్రోన్లు ఉన్నాయి, సెటిలైట్లు ఉన్నాయి, డ్రోన్లు సెటిలైట్లు నువ్వు ఎక్కడ తిరుగుతున్నది కూడా ఏంటంటే అవంతా కూడా ఫోటోలు తీస్తాయి, వీడియోలు తీస్తాయి. 100 డ్రోన్లు తిరుగుతున్నాయి డీకేలో, 100 డ్రోన్లు, ఒక్కటి కాదు, 2 కాదు, ఏదో ఒక్కటి కాదు. కాబట్టి డ్రోన్లు తిప్పుతుండ్రు, సెటిలైట్ తిప్పుతుండ్రు, నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఐడెంటిఫై అయినప్పుడు ఇప్పుడు అందుకోసమే ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత ధైర్యం ఎక్కడిది? డేట్ చెప్పడానికి వాస్తవంగా లక్షలాది బలగాలు కాదు, లక్షలాది బలగాలు ఉన్నాయి. లక్షలాది బలగాలు ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, కొంత నష్టం పరుస్తారు, కొంత ఏం చేయలేరు. కానీ బలం ఎక్కడదంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ మోర్ ఎఫెక్ట్ ఉంటుంది. అది అంటే గ్రామాల్లో ఇన్ఫార్మర్లు చాలా పెరిగినరు,
కోవర్టులు పెరిగినరు. కోవర్టులు అంటే సంఘాలలో పెరిగినరు, ప్రజలలో పెరిగినరు. సంఘాలు హైదరాబాద్ సంఘాలు ఉన్నారు, అక్కడ ఛత్తీస్గఢ్ సంఘాలు ఉన్నారు, పువ్వార్లు ఉన్నారు, సంఘాలు ఉన్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కావచ్చు, ఒకడో ఇద్దరు అవుతారు, అందరు కారు, ఒకడో ఇద్దరు అవుతారు. కాబట్టి కోట్లు పెరిగినరు, వీళ్ళు నష్టం చేస్తారు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు అది ఆధునికమైన టెక్నాలజీ కమ్యూనికేషన్ అప్పుడు అసలు ఈ సాయుధ యుద్ధాలు అనేటివి లేవు, సాధ్యం కావు. ప్రజలందరూ తిరగబడరు అనుకో, అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏం పని చేయి. ప్రజలంతా తిరగబడరు అనుకో, తిరగబడితే ఏం చేస్తారు? ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళే వీళ్ళకి వస్తారు కదా, తిరుగుబట్టు వస్తారు కదా. ఆ ఎలక్ట్రానిక్ ఉపయోగించే వాళ్ళే ఎవరైతే స్కాన్ చేస్తారో వచ్చేటోళ్ళు కూడా ఇళ్ళకి వస్తారు, అప్పుడు వేరే విషయం. కానీ అది కాకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ రకంగా చేయడం ద్వారా నష్టపోవడం తప్ప ఏమీ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పింది, రాజిరెడ్డి చెప్పింది ఈ 100% సరైంది. అది ఎప్పటి నుంచో పార్టీలో కూడా చర్చ ఉంది, అది మారాలి అనేది నేను చెప్తున్నా. సార్ ఇదే సందర్భంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ అనేది ఇప్పుడు ఇక ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఇక దేవ అయిపోయిన తర్వాత కీలక నేతలు ఒకరి తర్వాత ఎవరు సరెండర్ కానీ ఎన్కౌంటర్ జరుగుతున్న వేళ ఆయనే ప్రధానంగా ఉన్నాడు. తెలంగాణలోకి దేవ్జీ వచ్చాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు ఆల్రెడీ ఆయనను అదుపులో తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది సార్? దేవ్జీ దొరుకుతాడా, సరెండర్ అవుతాడా, పార్టీలో కొనసాగి మరి సిద్ధాంతాల ముందు తీసుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా భవిష్యత్తులో? అంటే నేను అర్థం చేసుకున్నది అయితే ఆయన్ని అరెస్ట్ అయినట్టుగా నేను అనుకోవటం లేదు. అంటే అప్పుడు వచ్చింది, నేను చాలా ఇప్పటికే 2-3 సార్లు చెప్పిన, ఆయన లోపటే ఉన్నాడు. లోపట అంటే పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు లోపట ఉన్నాడు, ఆయన బయట పోయి ఎక్కడ ఉన్నాడా నాకు తెలియదు. కానీ ఆయనే ఒకవేళ కనుక చనిపోతే పార్టీలో ఉన్నోళ్ళైనా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమీ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఇతరులు ఇడుమ ఎట్లా అయిండు, ఇతరులు ఎవరైనా చెప్పింది. కానీ దేవ్జీ గురించి వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఆయన ఉన్నట్టు కిందనే మనం భావించాల్సి వస్తుంది. తర్వాత రెండోది అయితే ఎక్కడున్నాడు అనే విషయం ఏంటంటే ఎవరు చెప్పరు కదా, ఎవరికి తెలియదు కదా, తెలవనియరు కదా. ఇప్పుడు వెంకటేష్ చెప్పిండు, వెంకటేష్కు తెలవకపోవచ్చు, వెంకటేష్ కంపల్సరీ తెలవాలని ఏం లేదు. తెలిసినా చెప్పాలని కూడా ఏం లేదు కదా. తెలిస్తే మాత్రం ఎందుకు చెప్తాడు? అంటే పలానా అన్నాడు పోయి చంపమని చెప్తాడా? చెప్పరు కదా. వాళ్ళు ఎవరు సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ఒక అంతరాత్మ ఉంటుంది. అంటే నిన్నటి దాకా ప్రజల కోసము పార్టీ కోసం పనిచేసినోడు రాగానే ఇంకోని చంపడానికి పూనుకుంటాడా? పిచ్చోళ్ళు మాట్లాడతారు సరెండర్ అయిన వాళ్ళు. అంటే ఇట్లా చేస్తారండి. 99% మంది చెయ్యరని నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే ఉందో ఆయన అలాంటివి చెప్పడు. ఎవరు ఏ ఇంట్రాగేషన్ చెప్పినా చెప్పేటే చెప్తారు, చెప్పరు కూడా కొన్ని చెప్పరు, ఎవరు చెప్పరు. కాబట్టి అక్కడ దేవ్జీ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏదైనప్పటికీ ఆయన ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర బలగాలు, కేంద్ర ఇంటెలిజెన్సీ చాలా కేంద్రీకరించారు. కాబట్టి దేవ్జీకి కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, దేవ్జీ నాయకుడు, ఒక ముఖ్య నాయకుడు. ఇప్పుడు సెక్రటరీ లేరు కాబట్టి, సెక్రటరీ లేనప్పుడు ఉన్న దాంట్లో ఒక యాక్టివ్ ఉన్నది దేవ్జీ నాయకుడు. అయితే వాళ్ళ కమిటీ సరే ఆ ఫంక్షనింగ్ కూడా లేదు. కానీ ఏమైనప్పటికీ దేవ్జీ అంటే నేను తిరిగి అంటే ఆలోచించి అంటే చనిపోవడం కంటే కూడా బయట వచ్చి సిద్ధాంతాలు ఏవైతున్నాయో నూతన ప్రజాస్వామ్య విప్లవ సిద్ధాంతం కదా, ఓన్లీ మార్గాన్ని వదిలేయనే. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి పూనుకోవాలనేది నేను దేవ్జీకి విజ్ఞప్తి చేస్తున్నా. దేవ్జీ కాదు, అక్కడ జార్ఖండ్ లోపల సాగర్ దా ఉన్నాడు, ఆదివాసీ నాయకుడు, చాలా కాలం నుంచి పీబీ మెంబర్. ఆయనే ఒక ముఖ్య నాయకుడే. తర్వాత ఇప్పుడు సంగ్రామ్ దా కూడా చాలా 80లో కూడా దళాలు పోయినప్పటి నుంచి మొట్టమొదటి ఫౌండేషన్ చేసిన నాయకుడు సంగ్రామ్ దా. చాలా అనుభవం ఉంది, గొప్ప అనుభవాలని సంగ్రామ్ దాకు. కాబట్టి ఇప్పుడు సరే వయసు అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ అడవిలో తిరగడం ఇబ్బందులైనా ఆయన బయటికి వచ్చి చేయగలిగితే చాలా అంటే చివరి కాలం లోపలనైనా సమాజానికి, ప్రజలకు, విప్లవానికి చాలా ఉపయోగపడవచ్చు కూడా. కాబట్టి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా వాళ్ళే కాదు, ఇతర రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. జంగుదాదా ఉన్నాడు, ఒరిస్సాలో ఉన్నాడు జంగుదాదా. నాతోటి పనిచేసిన ఆయన జంగుదాదా, అందరికీ తెలుసు. ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసిన విషయం చెప్తున్నాను నేను, తెలియదేం కాదు ఇది. కాబట్టి ఆయన ఉన్నాడు, చాలామంది పాపారావు ఉన్నాడు, ఇంకా చాలామంది రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఎవరైనప్పటికీ అందరూ సభ్యులు కూడా అర్థం చేసుకునేది ఏంటంటే, మీరు అంటే సాయుధ పోరాటాన్ని విరమించి బయటికి రండి, ప్రజలు పనిచేయండి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది, నా ఒక్కరికి కాదు, అనేక మంది బాధపడుతుండ్రు. అనేక మంది ఇప్పుడు నిన్న 14 మంది చనిపోయింది కదా, ఎందుకు ఈ చనిపోవడం? వచ్చి బయట పని చేయొచ్చు కదా, ప్రజల కోసం పని చేద్దాం ఈడ అనేది నేను వాళ్ళకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను. ఇదే సందర్భంలో కొంతమంది ఆయుధాలతో బయటికి
రావడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు, అలాగే సరెండర్ కావడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. బయట ఉండి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఆ ఆయుధాలను వదిలిపెట్టి మీరు ఏం ఉద్యమం చేయడానికి వస్తున్నారు, ఉద్యమాన్ని తాకడ పెడుతున్నారు, మీరు విప్లవాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఐడియాలను పాడు చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడే వాళ్ళకు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయుధాలను మనుషులు తయారు చేస్తారా, మనుషులను ఆయుధాలు తయారు చేస్తారు? మనిషి ఉంటేనే కదా. ఇప్పుడు ఒకప్పుడు కొండపల్లి సీతారామ 2-3 ఉండే, ఇప్పుడు వేలు లక్షలు అయింది కదా, లక్షల మంది అయింది. అనేక రాష్ట్రాల్లో పార్టీ విస్తరించింది, అభిమానులు ఉన్నారు, సంఘాలు ఏర్పడ్డాయి. తుపాకీతోటి కాదు కదా వాళ్ళకి అన్నాడు. తుపాకీ ఎక్కడిది? తుపాకీ లేదు, డబ్బులు కూడా లేవు, ఆ మనుషులే తాగడానికి బీడీ పైసలు కూడా లేవు అన్నాడు. అంటే మనుషులే సృష్టిస్తారు తప్ప తుపాకులు కాదు. తుపాకులు ఏముంది, తిప్పి తిప్పి కొడితే ఇప్పుడు 400-500 చెప్పారు, 400-700 పోయినాయి. ఇంకా మా అయితే ఇంకో 200-300 ఎంతో ఉంటాయి. ఈ తుపాకులు ఏముంది, ఈ తుపాకులు లెక్క ఇది అసలు. ఒక్కసారి కనుక అంటే ఇప్పుడు ప్రజల తిరుగుబాటు వస్తే పోలీస్ క్యాంపులు ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాంపులు ఉన్నాయి. ఆ పోలీసులు అధికారులే వాళ్ళే తెస్తారు కదా అవసరం అనుకుంటే. వాళ్ళే ఒకవేళ అనుకుంటే తుపాకులు లక్షల తుపాకులు వస్తాయంట. నేను 10 లక్షల తుపాకులు ఈజీగా వస్తాయి. 10 రోజుల్లో రష్యా విప్లవంలో వచ్చినాయి కదా. వాళ్ళు లెనిన్ మొదటి నుంచి తుపాకులు పట్టుకొని గెరిల్లా దళాలు ఎవరు తిరగలే, స్టాలిన్ తిరగలే, లెనిన్ తిరగలే, ట్రాట్స్కి తిరగలే, అవలు ఎక్కడ దళాలే లేవు. చివర్లే కదా, చివరి 10 రోజుల లోపట తిరుగుబాటు అనుకున్నారు. తిరుగుబాటు అనుకుంటే 10 రోజుల లోపట వాళ్ళు తిరుగుబాటు చేసారు. ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చిందిగా, ఇంగ్లీష్ సినిమా అంటే 10 days షుక్ ది వరల్డ్, 10 days షుక్ ది వరల్డ్, ప్రపంచాన్ని కుదిపి వేసిన ఆ 10 రోజులు. పుస్తకం కూడా తెలుగు పుస్తకం ఉన్నది మీకు. ఇప్పుడు నవైగో దాంట్లో కూడా దొరుకుతుంది, ఆ పుస్తకం చదవస్తుంది. 10 రోజుల్లో పాటు విప్లవం చేసేరు వాళ్ళు. కాబట్టి ఎందుకు ఈ ఆయుధాల పూజ ఎందుకు? ఆయుధాలు ఏమున్నాయి? ఆయుధాలు తిప్పి తిప్పి కొడితే వాటి విలువెంత? కావాలంటే మళ్ళీ వస్తాయా? ఏముంది, రావాలంటే ఏముంది, అది రావాలంటే వాటి ఏముండదు. అది 1000 తుపాకులకు ఎంత? 1000 తుపాకులకంటే ఒక్కొక్క దానికి గుండు గుత్తగా 5 లక్షలు వేసుకో. ఎన్ని లక్షలు? 2 లక్షలు. 5 లక్షలు ఒక్కొక్క దానికి 5 లక్షలు వేసుకుంటే ఒక 1000 తుపాకులకు ఎంత? అవి ఎంతటి విలువై? కాబట్టి ఇవన్నీ కూడా తుపాకుల గురించి ఆలోచించడం చాలా తప్పుడు విధానం, మూర్ఖత్వం. అది మనుషులు బతకాలి, మనకు మనుషుల సిద్ధాంతాలు బతకాలి, మనుషులు బతకాలి. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏమి ఎవరు కింద పెట్టలే కదా. నూతన ప్రజాస్వామ్యం విప్లవం అన్నారు కదా, కమ్యూనిజం అన్నారు కదా, ప్రజలను ఆర్గనైజ్ చేస్తారు కదా. ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా విప్లవం లేదు కదా. ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటూ ఆయుధాలు పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు మావోయిస్టులు కూడా 2 ఏళ్ళ కానీ ఏం చేసారు? ఆయుధాలు పెట్టుకొని ఏం చేసి వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. నీ ఆయుధాలు ఏం పని చేసేసి. కాబట్టి ఇది ఆయుధాల గురించి మాట్లాడడం వాళ్ళకు ఏం తెలియదు. ఆయుధాలు అనేది ఆ మోజు కంటే కూడా ముందు సిద్ధాంతాలు ఆలోచించండి, మనుషుల గురించి ఆలోచించండి అనేది నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను. సార్, చివరిగా ఇంటర్వ్యూ ముగించే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకన్నా ముందు ఆశన్న కానీ సోను కానీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మా ఉద్యమ పంత ఏందో చూస్తారు మీరు త్వరలో అని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యము అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. అసలు వాళ్ళు బయటకు వస్తారో లేదో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటుందో తెలియదు. ప్రజా ఉద్యమాలు నిర్మించే పరిస్థితులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పరిస్థితులు కనిపించే పరిస్థితులు అయితే ఉన్నాయా? ఏమని చెప్తారు సార్? ఒకటి ఫండమెంటల్గా నేను బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచంలో సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు. వందల సంస్థలు కమ్యూనిస్టులు, జాతి పోరాట సంస్థలు, కమ్యూనిస్టులు చేశారు, జాతి పోరాట సంస్థలు చేశారు. మన ఆసియా ఖండంలో చేశారు, మన పక్కపంటి దేశంలో చేశారు, నేపాల్లో చేశారు, శ్రీలంకలో చేశారు, తర్వాత ఇంకా అనేక దేశాల్లో చేసిన ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో కూడా చేసిన వాళ్ళు, జాతర పోరాట వాళ్ళు కూడా చేశారు. సాయుధ పోరాట విరమణ అంటేనే సాయుధ పోరాట మార్గాన్ని వదిలేస్తున్నామని దాని అర్థం. మార్గం మాత్రమే అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసే విధానం వదిలేస్తున్నాము. కానీ ఇతర సిద్ధాంతాలను వదిలేయడం కాదు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో, వాళ్ళ ఆశయాలు ఎవరిదైనా కానీ ప్రపంచంలో వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో దానికోసం పోరాటాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ సోను, ఆశన్న, రామ్దేవ్ వీళ్ళ యొక్క అవగాహన వచ్చిన రాష్ట్ర కమిటీలు కూడా, అంటే మన ఇద్దరు పేర్లు తీసుకుంటున్నాం మనం, చాలా అందరూ అదంతా చర్చించారు. రణిత అంటే మన ఉత్తర బస్తరు సెక్రటరీ, రాష్ట్ర కమిటీ మెంబర్ రణిత స్పష్టంగా చెప్పింది ఒక సందర్భంలో. ఎప్పుడు అంటే అక్టోబర్లో ఆమె ఏం చెప్పిందనంటే, ఆమె ఆదివాసీ నాయకురాలు. ఆమె ఏం చెప్పిందనంటే,
ఈ ఆయుధాలదే ఉంది, మనుషులు సంపాదించేది కదా, మనుషులు బతికుండాలి కదా. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నాయకులు అర్థం చేసుకుంటలేరు. మేమే చెప్తున్నాం, సోను దాదా కాదు మేమే మొదట చెప్పినామని రణిత్ అన్నది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు దాంట్లో మనకు అందరికీ అది ప్రచారం అయింది అది. కాబట్టి ఇక్కడ అంటే ఏంటిది, ప్రజానీకంలోకి వచ్చి ఇక్కడ ప్రజలను ఆర్గనైజ్ చేయాలనే విషయం రణిత చెప్పింది. సోను దాదా డాక్యుమెంట్లు ఉంది, అందరూ అనంత్ కూడా అదే మాట్లాడిండు, లేకపోతే ఇప్పుడు మన రామ్దేర్ అదే మాట్లాడి అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే వాళ్ళు ఒక సంస్థ పెట్టుకోవడం అనేది దాంట్లో ఉంది కాబట్టి పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల కూడా వాళ్ళు చెప్పే అనేకమైన సిగ్నల్స్ ఏవైతున్నాయో అంటే ఆశన్న మాట్లాడే దాంట్లో కానీ, సోను దాదా మాట్లాడినా కానీ, ఇతరులు ఎవరు మాట్లాడినా కానీ అంటే వాళ్ళ దాంట్లో ఆ సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొంతకాలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారనంటే ఇప్పుడు ఒక విధానం సాధారణంగా ఒక వ్యక్తి సరెండర్ అయితేనే, ఉదాహరణకు నేను చెప్తున్నా, చంద్రన్న సరెండర్ అయ్యిండు, సీసీ మెంబర్ కదా, ఆయన ఒక్కడే కదా వచ్చింది, ఒక్కడో ఇద్దరో ముగ్గురు వచ్చారు, మరి ఆయన కూడా పోలీస్ హ్యాండ్ వారు లేడా, ఉంటాడు కదా, అందరికి తెలియదు కదా. అంటే ఇప్పుడు ఎందుకు ఇది చర్చ ఎందుకు చేస్తుండ్రు, విధానం ఏంటంటే ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా సరెండర్ అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళతోటి కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడడం మాత్రమే కాదు, ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోతే మళ్ళీ ప్రభుత్వానికి అప్రతిష్ట కదా. సపోజ్ ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, వచ్చేసి మళ్ళీ తర్వాత మనసు మార్చుకొని పోయి మళ్ళీ పోయి తుపాకి పడితే అప్రతిష్ట కదా. లేదు ఇటు వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోలీసుల పైన దాడి చేసిపోతే, ఎవరైనా చంపిపోతే సమస్య కదా. కాబట్టి ఇవన్నిటి రీత్యా కూడా అనేక విషయాలు ఉంటాయి, లేదా వాళ్ళతో మాట్లాడు కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల రీత్యా కూడా ఏంటంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోపల ఉంటారు. ఉండు తప్పేం కాదు, కొంతకాలం ఉండు తప్పేం లేదు. అంటే ఎవరికైనా వాస్తవంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, ఎవరికైనా ఇబ్బందే. నువ్వు సరెండర్ అయినప్పుడు కూడా 10 రోజులు ఉండాలనంటే వచ్చిన తర్వాత ఏంటిది ఇంకే సపరేట్గా పోతే అయిపోతుంది కదా, ఇంటికి పోతే అయిపోతుంది కదా, తల్లిని తండ్రులను చూడాలనుకుంటారు కదా, బంధువులను చూడాలనుకుంటారు కదా, అందరిలోకి రావాలి, జవాబు చెప్పాలనుకుంటారు కదా. వాళ్ళకు కూడా మానసిక ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది లేకుంటే ఉండదు, ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రభుత్వం యొక్క ఒక విధానం ఉంటుంది కాబట్టి దానికి లోబడి ఉండాల్సి వస్తుంది. వీళ్ళు మేము వెళ్ళిపోతామని చెప్పి ఉరికి రాలేరు. కాబట్టి అవన్నీ టైమింగ్ ఉంటుంది. కాబట్టి వస్తారు. అంటే ఇప్పుడు 3 నెలలు గడిచింది, వస్తారు, ఇంకా నెలకు 2 నెలలకు వస్తారు. వచ్చినప్పుడు చెప్తారు కదా, చెప్పకుండా ఎందుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అల్లుండి కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తుందంటే పోలీస్ అధికారులు చెప్పినట్టు ఇస్తున్నదో శుద్ధ తప్పు, మూర్ఖులు. ఇస్తారు వాళ్ళు, గవర్ని పోలీసులు చెప్తారా, ఏ అధికారులు చెప్తారు? వాళ్ళు ఏం చేయాలనేదో సమాజానికి ప్రజలకు బాధ్యత పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తారు. అంటే ఈ సాయుధ పోరాట మార్గీయులకు వాళ్ళకి ఇష్టం లేని అభిప్రాయాలు ఉండొచ్చు కాక. ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారు, ఎన్నికలు ఎత్తిగడ అన్నారు, ఎన్నికల ఎత్తిగడ ఆశన్న అన్నాడు, సోన్ అన్నాడు, ఇది వ్యూహాత్మక చూడొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది పోలీసు వాళ్ళు చెప్పిండ్రా, ఇది ఏమైనా ఉన్నదా వీళ్ళకు? వీళ్ళు దాన్ని తప్పైతే నువ్వు తప్పెట్టు చెప్పు, ఇది పోలీసు వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు పలికిస్తారు, ఇది మూర్ఖత్వం. ఇది ఇట్లా మాట్లాడు పోలీసు వాళ్ళు అంటే మరి అట్లా అనుకుంటే మీరందరూ అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదా? మీరందరూ అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు ఈ మాట్లాడేటోళ్ళందరూ మీరందరూ ఇప్పుడు ఈ ప్రజా సంఘంలో ఎంతమంది సరెండర్ అయిన వాళ్ళు? 90% సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా 90% సరెండర్ అయిన వాళ్ళు సరెండరే కాదు, వాళ్ళ జీవిత విలువలు ఏంటి, వాళ్ళు ఏ విప్లవం చేస్తున్నారు. కాబట్టి ఈ మాటలకి ఏంటంటే వీళ్ళు ఈ మాటలకు పద్ధతి లేదు, పోవడలేదు. మార్చుకోమని చెప్తాను నేను, మీరు మార్చుకోండి, సరైనది కాదు, మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళు పార్టీ అనేది అవుతుందో వాళ్ళు సంస్థ పెడతారు, ఎట్లా పెడతారు ఏంటిది అనేది వచ్చినాక మనం ఆలోచించుకోవచ్చు. పెట్టాలనే కోరుకుంటారు, నేను కూడా పెట్టాలనే కోరుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా మాజీ మావేశ్ జంపన్న గారు ప్రధానంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం ఏంటంటే మాత్రం కగార్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తుంది. ఈ రోజుల్లో సాయుధ పోరాటం అనేది ఇప్పుడు పని అయిపోయింది, సాయుధ పోరాటం పని అయిపోయింది. ప్రాణాలు చాలా ముఖ్యము, ప్రాణాలు బ్రతుకుంటే ఎన్ని ఉద్యమాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆయుధాలు అనేది అసలు అంశమే కాదు. ప్రాణాలు చాలా ముఖ్యం, ప్రాణాలు ఉంటే ఐడియాలజీని కాపాడుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడున్న మావోయిస్టులు ఎవరైనా కానీ ఐడియాలజీని తాకట్టు పెట్టమని ఎవరు చెప్పట్లేదు, కానీ ప్రాణాలతో బయటికి రండి, ప్రజా పోరాటాలు చేయొచ్చు. ఎందుకంటే చెప్పుడు మాటలని ఇంకా పాత ఫార్మేట్ అవలంబించకుండా చాలా బయటికి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు రాజ్యం అనేది ఇక పూర్తి స్థాయిలో మొత్తం కూడా టార్గెట్ చేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం చేసుకొని లొంగిపోండి, అలాగే బయటికి రండి, బయటకు వచ్చి ప్రజా జీవితంలో పోరాటాలు చేయండి అంటూ కూడా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది భవిష్యత్తులో. మరి కేంద్రం టార్గెట్ పెట్టుకుని March 31 అంటూ కూడా వరుసగా ఇటు లొంగుబాట్ల చర్య, మరోవైపు ఎన్కౌంటర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర విధానాలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.